నమస్తే వెల్కమ్ టు 10 Max కల్కి ప్రభాస్ ని పక్కన పెట్టి జస్ట్ కార్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి పెద్ద ఈవెంట్ చేశారు. పుష్ప పాట అయితే వరల్డ్ వైడ్ గా ఇంకా వైరల్ అవుతోంది. ఇక దేవరా అయితే ఏకంగా 5 దేశాల్లో ట్రెండ్ అవుతున్నాడు. ఇలా స్టార్ హీరోలందరూ తమ సినిమాల్ని హై రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు, హైప్ తెచ్చేసుకుంటున్నారు. వీటితో గేమ్ చేంజర్ మీద ప్రెషర్ పెరుగుతోందా? చరణ్ ఈ రేంజ్ హైప్ తెచ్చుకుంటారా? సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే జస్ట్ సోషల్ మీడియాలో ప్రమోషన్లతో రికార్డులు బద్దలు కొడుతున్నారు మన స్టార్లు. స్పెషల్లీ ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ సినిమాల మీద ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వరుసగా సాంగ్స్, టీజర్స్, ఈవెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు. వీళ్ళందరి మధ్యలో గేమ్ చేంజర్ కాస్త డల్ అయినట్టే కనిపిస్తోంది అంటున్నారు జనాలు. తెలుగు స్టార్ హీరోలందరూ వరుసగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే చరణ్ సినిమా మాత్రం అందరికన్నా లాస్ట్ లో ఉందని వర్రీ అవుతున్నారు అభిమానులు. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్నా సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోతే ఎలా ట్రెండ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో గేమ్ చేంజర్ టీం ప్రెజర్ లో పడిందని తెలుస్తోంది. మిగిలిన హీరోలందరూ తమ సినిమాలకు కావలసినంత హైప్ తెచ్చుకుంటుంటే మరోవైపు చరణ్ గేమ్ చేంజర్ మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే పెద్దగా ట్రెండింగ్ లో లేదు. అంతేకాకుండా ఈ హీరోలందరూ ఇంత హైప్ తో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే మరి ఆ హైప్ ని మ్యాచ్ చేయగలమా అంటూ ఆలోచనలో పడింది గేమ్ చేంజర్ టీం. అదీకాక దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి సినిమాని ఎలా హైలైట్ చేయాలా, ఏ రేంజ్ లో ప్రమోట్ చేయాలా అని కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ ఆడియన్స్ ని వెయిట్ చేయిస్తున్న గేమ్ చేంజర్ టీం మరి ఇప్పటికైనా అప్డేట్స్ విషయంలో, హైప్ విషయంలో మిగిలిన హీరోల సినిమాలకి పోటీ ఇస్తారో లేదో చూడాలి. రెగ్యులర్ సినిమాలకు దూరంగా రొటీన్ క్యారెక్టర్స్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా ఉండే సినిమాలు సెలెక్ట్ చేసుకునే శర్వానంద్ ఈసారి మనమే అని ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. జూన్ లో రిలీజ్ అని ఎప్పుడో అనౌన్స్ చేసిన టీం ఇప్పుడు ప్రమోషన్లు చేసే టైం కూడా ఇవ్వకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. మరి ఇంత తక్కువ టైంలో శర్వా హైప్ తీసుకురాగలడా? శర్వానంద్ తన అప్కమింగ్ మూవీ మనమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సడన్ సర్ప్రైజ్ చేశారు. సినిమా జూన్ లో రిలీజ్ అని గతంలోనే చెప్పినా ఇప్పటివరకు డేట్ అనౌన్స్ చేయకపోవడంతో డిలే అవుతుందని అనుకున్నారంతా. కానీ జూన్ లోనే రిలీజ్, అదీకాక మరో 2 వారాల్లోనే థియేటర్లలోకి వస్తోందని అనౌన్స్ చేశారు శర్వానంద్. జూన్ 7న సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో అసలు ప్రమోషన్లు చేసే టైం ఎక్కడుందంటూ వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. శర్వాకి ఏజ్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ ఉంది. నిజానికి ఫ్యామిలీ ఆడియన్స్, లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటిది ఈసారి అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మనమే అనే లవ్, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాతో థియేటర్లలోకి వస్తున్నారు. మనమే శర్వా కెరియర్ లో 35వ సినిమా. 2017 మహానుభావుడు సినిమా తర్వాత ఆ రేంజ్ సూపర్ హిట్ కొట్టలేకపోయిన శర్వానంద్ ఈసారి ఎంటర్టైన్ చేయకపోతే అప్పుడు అడగండి అంటూ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆదిత్య శ్రీరామ్ డైరెక్షన్ లో శర్వా, కృతి జంటగా తెరకెక్కుతున్న మనమే నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అటు ప్లే బాయ్ గా, ఇటు ఫ్యామిలీ మ్యాన్ గా 2 డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నారు శర్వా. మరి ఈ మనమే శర్వానంద్కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో, దానికంటే ముందే ప్రమోషన్లు ఎంత జెట్ స్పీడ్ లో చేయబోతున్నారో వెయిట్ చేసి చూడాల్సిందే. రష్మిక కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా క్రష్ అయిపోయింది. స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా ఆఫర్లతో దూసుకుపోతోంది. కానీ తన సొంత ఇండస్ట్రీ అయిన కన్నడలో మాత్రం ఛాన్సులు దక్కించుకోలేకపోతోంది. మరి ఈ కన్నడ కస్తూరికి సినిమా ఆఫర్లు ఇచ్చేవాళ్లే లేరా? ఏ పెద్ద హీరో సినిమా అనౌన్స్ అయినా రష్మిక హీరోయిన్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. లాంగ్వేజ్ తో పని లేకుండా ఇటు సౌత్, అటు నార్త్ లో వరుసగా సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ అయింది రష్మిక. ప్రస్తుతం చేతిలో 6కు పైగా సినిమాలు పెట్టుకున్న రష్మిక తన సొంత ఇండస్ట్రీ అయిన కన్నడలో మాత్రం సినిమా ఆఫర్లు దక్కించుకోలేకపోతోంది. ఫస్ట్ కన్నడ సినిమాతోనే కెరియర్ స్టార్ట్ చేసిన రష్మిక 2021లో వచ్చిన పొగరుతో కన్నడలో సినిమా రిలీజ్ చేసింది. ఆ తర్వాత 3 ఏళ్ల నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా కన్నడ సినిమా చేయలేకపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా రష్మికే హీరోయిన్ అంటూ టాక్ స్టార్ట్ అయింది. మరి ఈ కన్నడ డైరెక్టర్ అయిన రష్మికకి ఛాన్స్ ఇస్తారేమో అని చూస్తున్నారంతా. రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, పుష్ప 2, కుబేరా సినిమాలు చేస్తోంది.
మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్, వికీ కౌశల్ తో చావా సినిమాలు చేస్తోంది. తమిళ్లో కూడా సినిమా డిస్కషన్ లో ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇండస్ట్రీస్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది, కానీ కన్నడలో మాత్రం కనిపించడం లేదు. గతంలో రకరకాల కారణాలతో కన్నడ ఆడియన్స్ నుంచి నెగటివిటీ, సోషల్ మీడియా ట్రోలింగ్ ఫేస్ చేసిన రష్మిక మళ్ళీ కన్నడ ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారో, ఏ డైరెక్టర్, హీరో ఛాన్స్ ఇస్తారో చూడాలి. బాలీవుడ్ లో ఈ మధ్య లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటే తప్ప స్టార్ హీరోల సినిమాలను కూడా పట్టించుకోవడం లేదు ఆడియన్స్. క్రేజీ కాంబినేషన్ అయినా ఉండాలి, కొత్త కథ అయినా ఉండాలి, అంతకు మించి డిఫరెంట్ టేకింగ్ అయినా ఉండాలి. మరి ఈ ఎలిమెంట్స్ తో బాలీవుడ్ లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో, అసలు వాటి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలైనా సరే కంటెంట్ లేకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతున్నాయి. అలా ఇప్పటికే 100 కోట్ల నష్టాల్లో ఉంది బాలీవుడ్. కానీ ఈసారి మాత్రం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికే డిసైడ్ అయింది. అందుకే ఇంట్రెస్టింగ్ సినిమాలు, అంతకు మించి స్టార్ క్యాస్ట్ తో రెడీ అవుతోంది. అసలే కొన్నేళ్ల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టని సల్మాన్ ఖాన్, మురుగదాస్ తో రష్మిక హీరోయిన్ గా అనౌన్స్ చేసిన సికందర్ సినిమాని వచ్చే నెలలో మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈసారి రెగ్యులర్ స్టోరీల కన్నా సంథింగ్ ఇంట్రెస్ట్ గానే ఆడియన్స్ ముందుకొస్తున్నారు సల్మాన్. 2024 లో బాలీవుడ్ లో ఎగ్జైటింగ్ మల్టీ స్టారర్ మూవీ సింగం అగైన్. కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో వస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ శక్తి శెట్టిగా సాలిడ్ కాప్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. రోహిత్ శెట్టి స్టైల్ మేకింగ్ తో, గ్రాండ్ విజువల్స్ తో, కావలసినంత యాక్షన్ తో సూపర్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి అజయ్ దేవగన్ ఇండియన్ మిలిటరీ వ్యాన్స్ ఆఫీసర్స్ తో దిగిన ఫోటోలు రిలీజ్ చేసింది టీం. అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, కట్రినా కైఫ్, సునీల్ శెట్టి, దిశా పఠానీ లాంటి భారీ స్టార్స్ లీడ్ రోల్స్ గా అసలు స్క్రీనే కనిపించినంత మంది స్టార్ క్యాస్ట్ తో రాబోతోంది వెల్కమ్ సీక్వెల్ మూవీ. నిజానికి ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా చేస్తున్నారంటూ అనౌన్స్ చేసింది టీం. అయితే హెల్త్ ఇష్యూస్ తో సంజయ్ దత్ విత్డ్రా అవడంతో ఆ ప్లేస్ లోకి జాకీ ష్రాఫ్ వచ్చేశారు. వెల్కమ్ కి థర్డ్ సీక్వెల్ గా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వస్తున్న వెల్కమ్ టు ద జంగిల్ మూవీ 2024 క్రిస్మస్ కి రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ లో రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వార్ 2. హృతిక్ రోషన్ సూపర్ హిట్ మూవీ వార్ కి సీక్వెల్ గా రాబోతున్న వార్ 2 లో హృతిక్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేస్తున్నారు. సౌత్, నార్త్ టాప్ హీరోల కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ సినిమా గ్యారంటీగా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తోంది వార్ 2 టీమ్. లాల్ సింగ్ చెద్దాతో డిజాస్టర్ అందుకున్న అమీర్ ఖాన్ ఈసారి తన సక్సెస్ ఫార్ములాని రిపీట్ చేస్తున్నారు. తారే జమీన్ పర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమీర్ ఖాన్ ఈసారి ఈ సినిమాకి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఆల్రెడీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ కి థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. హీరామండితో సూపర్ సక్సెస్ అందుకున్న సంజయ్ లీలా భన్సాలి మరో లవ్ టేల్ ని ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. ఇప్పటికే రణబీర్ కపూర్, ఆలియా జంటగా వికీ కౌశల్ ఇంపార్టెంట్ రోల్లో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ మూవీని త్వరలోనే షూటింగ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు సంజయ్ లీలా భన్సాలి. ఇలా బాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. చిరంజీవితో నాగార్జున హీరోయిన్. వైజాగ్ లో విజయ్ ఫ్యాన్స్ మీట్. రిలీజ్ కాకుండానే సీక్వెల్ టైటిల్ అనౌన్స్ చేసిన దిల్ రాజు, కొత్త సినిమా అనౌన్స్ చేసిన కార్తీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. చిరంజీవి వశిష్ఠ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో యాక్షన్ డ్రామా విశ్వంభర. భారీ బడ్జెట్ తో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ఆశికా రంగనాథ్ జాయిన్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. విజయ్ దేవరకొండ వైజాగ్ లో ఫ్యాన్స్ మీట్ అరేంజ్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న విజయ్ ఈసారి తప్పకుండా హిట్ కొడతానంటూ ఫ్యాన్స్ తో కాన్ఫిడెంట్ గా చెప్పారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ షూట్ వైజాగ్ లో చేస్తున్నారు విజయ్. కాజల్, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ లో శశికిరణ్ తిక్క ప్రొడ్యూసర్ గా జూన్ 7న రిలీజ్ అవుతున్న సినిమా సత్యభామ. బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దిల్ రాజు తన అప్ కమింగ్ మూవీ లవ్ మీ సినిమాకు సీక్వెల్ టైటిల్ అనౌన్స్ చేశారు. ఆశిష్, వైష్ణవి జంటగా ఈ శనివారం రిలీజ్ అవుతున్న లవ్ మీ సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమాకి కిల్ మీ ఇఫ్ యూ లవ్ మీ అంటూ సీక్వెల్ టైటిల్ అనౌన్స్ చేశారు. ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్లో హిలేరియస్ కామెడీ యాక్షన్ మూవీగా జూన్ 1st వీక్ లో రిలీజ్ అవుతున్న గమ్ గమ్ గణేష U/A సర్టిఫికేట్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టైసన్ నాయుడు సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది. ధనుష్, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా రాయన్
ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి వాటర్ ప్యాకెట్ సాంగ్ రిలీజ్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.